పొద్దున్నుండి తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఇప్పుడు సాయంత్రం అయితే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు. ఒకటే అంశం అందరూ ప్రస్తావించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏంటంట, జగన్ ఇంటికి జగన్ ఇంటికి రహస్యంగా బిల్లులు క్లియర్ చేశారు. జగన్ ప్యాలెస్కి రహస్యంగా బిల్లులు క్లియర్ చేశారు అని చెప్పి 10,000 వార్తలు రాసుకుంటూ, విశ్లేషణలు చేసుకుంటూ, డిబేట్లలో మాట్లాడుకుంటూ, జగన్ ఇల్లు ఏంది, బిల్లులు క్లియర్ చేయడం ఏంది రహస్యంగా, అసలు ఏమి ఇల్లు అంటున్నారో తెలియక ఏందబ్బా అని చెప్పి వీళ్ళు చెప్పే సోది, వీళ్ళు రాసే సోది కాసేపు చదివితే అర్థమైంది. విశాఖపట్నంలో రిషికొండ ప్రభుత్వ భవనం కట్టారు కదా, అద్భుతంగా. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ భవనం కూడా అంత అద్భుతంగా కట్టలే, చాలా తక్కువ డబ్బులని అద్భుతంగా కట్టారు కదా. ఆ భవనం కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు అని ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యవల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట అధికారుల మీద. తర్వాత అధికారులు వివరణ ఇచ్చారట, అది ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్లకు కాదు, ఆ డబ్బులు ఇచ్చింది ఆ బిల్డింగ్కి కాదు, అది కట్టిన కాంట్రాక్టర్లకే వేరే పనులకు చెల్లింపులు చేశామని చెబితే ఆ కాంట్రాక్టర్కి అసలు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు అని ఆర్థిక శాఖ మంత్రి గారు గరమయ్యి వివరణ ఇవ్వమని చెప్పి అడిగారట. వీళ్ళు అంటే ఓవరాల్గా చెబుతున్నది ఇది. నాకు అర్థం కాదు, ప్రభుత్వ భవనం కట్టిన కాంట్రాక్టర్కి ఇవ్వలేదట బిల్లులు. ఆయన ప్రభుత్వ భవనం కట్టిన కాంట్రాక్టర్కి బిల్లులు ఎందుకు ఇవ్వరు? దాంట్లో ఏమైనా అవినీతి జరిగింటే విచారణ చేసి తేల్చండి ఏం అవినీతి జరిగిందో. ఆ బిల్డింగ్ ప్రభుత్వ భవనం, అది జగనిల్లు అంటారేంటి? ఇప్పుడు జగన్ అక్కడ ఉంటే ఊరుకుంటారా ఇల్లు? అంటే విశాఖపట్నంలో ఏం ప్రభుత్వ భవనాలు కట్టద్దా? ఏం కట్టినా అమరావతిలోనే కట్టాలా? అమరావతిలో ప్రభుత్వ భవనాలు కట్టేకి మాత్రం విదేశాల నుంచి డాలర్లు అప్పులుగా తీసుకొచ్చి ఆడ మాత్రం కట్టచ్చా? విశాఖపట్నంలో మాత్రం భవనం కట్టకూడదా? ఆ భవనం కట్టిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకూడదా? ఆ భవనం కట్టిన కాంట్రాక్టర్ ఎక్కడ వేరే పనులు చేసినా కూడా బిల్లులు చెల్లించొద్దా? ఈ లాజిక్లు ఏంటి? అసలు వీళ్ళ మనస్తత్వాలు ఏంటి? వీళ్ళేం నాయకులు? ఇదేం మీడియా? ఇదేం దరిద్రం రా బాబు, నాకు తెలియక అడుగుతా. పోంగ ఇంకా పోలీసులు వద్దు, అధికారులు వద్దు, వ్యవస్థ వద్దు, సిస్టమ్ వద్దు. ఎవడు అధికారంలో ఉంటే వాడే పోలీస్ రిక్రూట్మెంట్ వాడే చేసుకుంటాడు 5 ఏళ్లకు. అన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఇంక సిస్టమ్లన్నీ సైలెంట్ అయిపోండి రా బాబు, సిస్టమ్లన్నీ సైలెంట్ అయిపోండి. ఈ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న అధికారుల కంట ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఇంకా జీతాలుగానే ఇవ్వద్దంటారేమో వీళ్ళు. అదిగో ఈయన జగన్ అధికారి, అదిగో ఈయన, ఒకవేళ ప్రభుత్వం మారిందనుకో ఇప్పుడు, అదో ఆయన చంద్రబాబు అధికారి జీతం ఇవ్వద్దు, ఈయన జగన్ అధికారి జీతం ఇవ్వద్దు. ఇలా లాస్ట్కి ఇట్లాగానే డిమాండ్ చేస్తారా? బిల్లులు చెల్లించడం ఏందో, రహస్యంగా చెల్లించడం ఏందో. రహస్యంగా అంటే అధికారులు ఏమైనా వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకుపోయి ఇచ్చిండ్రా? రహస్యంగా ఏంటి? ఆయన ఆ బిల్డింగ్ ఎందుకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు ఇయ్యారు? ఆయన జగన్ బిల్డింగ్ ఏంటి, జగన్ ఇల్లు ఏంటి, జగన్ ఇంటి క్లియర్ చేయడం ఏంటి? బుద్ధి ఉందే అని రా బాబు. అరే కడుపుకు అన్నమే తింటారేంటి రా బాబు? ఎట్లా రా బాబు? ఇంత దరిద్రులందరూ సమాజంలో తిరుగుతుంటారు. చూసి విసుగొచ్చింది నాకు. అరే ఇదేం దరిద్రం రా? ప్రభుత్వ భవనం, అది ప్రభుత్వ భవనం. మరి అమరావతిలో ఏం కడుతున్నారు? మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కడుతున్నారా అమరావతిలో? కట్టే ప్రతిదీ చంద్రబాబు ఇల్లు అంటారా? బా, ఎంత నీచులు ఉన్నారు రా బాబు, ఎంత సంకుచిత మనస్తత్వం ఉన్నారు, ఎంత కక్షపూరితమైన చెట్టు, ఎంత విషపూరితమైన మనుషులు, ఎంత ద్వేషపూరితమైన మనుషులు. అసహ్యం వేస్తుంది రా బాబు వీళ్ళని చూస్తే.